భూదేవిని సముద్ర గర్భంలోకి తోసేసిందెవరు? భూదేవిని సముద్ర గర్భంలో నుండి బయటికి తీసుకొచ్చిందెవరు? మరి ఈ కథలో తెలుసుకుందాం. అనాదిగా ఈ సృష్టిలో భూమిని ఒక దేవతగా పూజించబడేది. ఆమెనే భూదేవి. జీవులందరికీ ఆధారం, సహనానికి ప్రతీక. కానీ ఒకసారి లోకంలో అధర్మం పెరిగిపోయింది. దుష్టులు, రాక్షసులు భూమిపై పాపాలు పెంచుతూ ఆమెను చాలా బాధ పెట్టారు. ఆ సమయంలో ఒక భయంకరమైన రాక్షసుడు అయిన హిరణ్యాక్షకుడు భూమిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించాడు. అతను అపారమైన బలం కలవాడు. దేవతలందరినీ ఓడించి చివరకు భూమిని సముద్ర గర్భంలోకి తోసేశాడు. భూదేవి అంధకారంలో చిక్కుకొని సహాయం కోసం దేవతలను ప్రార్థించింది. ఆర్ధనాదం వినిపించడంతో దేవతలు కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లారు. విష్ణుమూర్తి పరిస్థితిని అర్థం చేసుకొని ఒక అద్భుతమైన అవతారం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వరాహ రూపంగా అవతరించాడు. భారీ ఎద్దు పంది రూపంలో అవతరించారు. అతని గర్జనతో ఆకాశం మొత్తం వణికిపోయింది. సముద్రంలోకి దిగి హిరణ్యాక్షకుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఈ యుద్ధం చాలా కాలం పాటు జరిగింది. చివరికి వరాహస్వామి అయిన తన దివ్య శక్తితో హిరణ్యాక్షకుడిని సంహరించాడు. ఆ తరువాత సముద్ర గర్భంలో ఉన్న భూదేవిని తన కొమ్ములపై ఎత్తుకొని పైకి తీసుకొచ్చాడు. భూమిని తిరిగి స్థిరంగా తన స్థానంలో ఉంచాడు. ఆ క్షణం నుంచి భూదేవి మళ్ళీ జీవులకు ఆశ్రమం అయింది. ఈ కథలో భూదేవి కేవలం భూమి మాత్రమే కాదు, సహనం, త్యాగం మరియు ప్రేమకు ప్రతీక. ఎంత కష్టాలు వచ్చినా ఆమె అన్నిటినీ భరిస్తూ జీవులను కాపాడుతుంది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.